మనం చూసాం కరోనా వచ్చినప్పుడు దేశం అంతా అల్లకొల్లోలం అయిపోయింది. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సమయంలో మొట్టమొదటిగా రామోజీరావు గారి దగ్గర నుండి దివిస్ మురళి గారి దగ్గర నుండి అనేక మంది కమ్మవారు స్పెషల్గా ఒక 100 కోట్లు ఆ రోజు డొనేషన్ కింద ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం మనం అందరం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో విజయవాడ ఫ్లడ్స్ అయితే మనం చూస్తున్నామో ఈ సమయంలో కూడా వాళ్ళే ముందడుగు వేశారు. మనం చూసాం దివిస్ మురళి గారు కానీ, మరో పక్క నుండి సినిమా పరిశ్రమ నుంచి అశ్విని దత్ గారు కానీ హీరోలు కూడా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తున్నారు. అందరూ మళ్ళీ వాళ్ళే ఇనీషియల్గా కమ్మాసే ఈరోజు మొట్టమొదటి అడుగు వేశారు. ఏదేమైనప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో చాలా దారుణంగా ఇప్పుడు అమరావతి ప్రస్తావన వస్తే కమరావతి అని, లేకపోతే చంద్రబాబు నాయుడు కమ్మ బాబు అని, కమ్మ టీడీపీ అని, ఇంకేంటంటే ఒక వర్గం మాకు అవసరం లేదు, ఆ ఓట్లు వేసి అయిపోయినా మాకు అవసరం లేదు అని ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఎన్నికల ముందు కూడా ఇలాగే చేశారు. అంటే ఒక వర్గాన్ని ఒక దోషిలాగా, ఒక బూచిలాగా, ఒక దొంగల్లాగా చూపించే ప్రయత్నం ప్రజల్లో వీళ్ళ మీద నెగిటివ్ సెన్స్ వెళ్ళే విధంగా ట్రై చేశారు. ఇప్పుడు అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇది ఎలా చూడాలి అంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేసి వాళ్ళు ఒక టెర్రరిస్టులాగా లేకపోతే వాళ్ళ దేశద్రోహుల్లాగా చిత్రీకరిస్తే అది ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది అంటారా? పోనీ అలా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు తప్పు అనేవాళ్ళు కూడా ఈరోజు ఎవరు ముందుకు రావట్లే. ఈరోజు మనమంతా వచ్చి రేపొద్దున ఇంకొకరు దానికి దాడికి కూడా అవకాశం ఉంటుంది కదా. సో మీరేమంటారు, ఇది సరైన రాజకీయం అంటారా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియా కూడా ఎలా పడితే అలాగే ఈ యొక్క వ్యవహారాన్ని చాలా దారుణంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. మళ్ళీ కులాన్ని ఎక్కువ ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇది ఎలాంటి పరిణామాలకు రేపొద్దున దారితీస్తుంటారో, ఇది సరైన రాజకీయం అంటారా? ఏంటి మరి మీ అభిప్రాయం మరి దీని మీద? మనం మన వర్తమానాన్ని మార్చవచ్చు, మన భవిష్యత్తుని మార్చుకోవచ్చు. ఈరోజు నేను ఈ షర్టు బదులు ఇంకొక షర్ట్ వేసుకోవాలి అనిపిస్తే వేరే షర్ట్ వేసుకోవచ్చు. రేపు నేను వేసుకోవాలి అనుకున్న షర్టు బదులు ఇంకొక షర్ట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కానీ నిన్న ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను అనేది అది చరిత్ర, దాన్ని మార్పు చేయలేం. అలాగే మీరు ప్రస్తావించింది అక్షర సత్యం. కోవిడ్ సంభవించిన సందర్భంగా చాలా ఉదారంగా ముందుకొచ్చి పెద్ద అమౌంట్లు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా కూడా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పని భావించి ప్రజల క్షేమం కోరి భారీ విరాళాలు ఇచ్చింది కమ్మ సామాజిక వర్గీయులు. అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ఆ తర్వాత మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించిన పెద్దవాళ్ళు కూడా ముందుకొచ్చారు, ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చారు. కానీ తొలడికి వేసింది మాత్రం కమ్మ సామాజిక వర్గీయులే. అలాగే మీరు ప్రస్తావించింది చాలా క్రూషియల్ ఇష్యూ. ఇప్పుడు సంభవించిన వరదలకి విజయవాడ అతలాకుతలం అవుతున్న సందర్భంగా దివిస్ ల్యాబ్స్ మురళి గారి ద్వారా 2.5 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే భోజన ఏర్పాట్లు చేయడం, 1,70,000 మందికి ప్రతి పూట బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేయడానికి వాళ్ళ సంస్థల ద్వారా ముందుకొచ్చి ఆ ఏర్పాట్లు చేయడం. అలాగే గుత్తుకొండ శ్రీనివాస్ గారు అని చెప్పని ఎన్ఆర్ఐ, ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. ఇదే గుత్తుకొండ శ్రీనివాస్ గారు గతంలో ఆయన నాట్స్ ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ₹10 కోట్ల విరాళం ఇచ్చారు ఆయన. తర్వాత సినిమా పరిశ్రమ నుంచి ఆద్యులు అశ్విని దత్ గారు నిన్నే ₹25 లక్షల విరాళం ప్రకటించున్నారు. ఇక దాదాపుగా చాలామంది విరాళాలు ఇస్తారు. స్తోమత ఉన్నాళ్ళు, సమాజానికి ఏదైనా చెయ్యాలి అని చెప్పని ఆలోచన, అంటే వాళ్ళ రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బులు కష్టకాలంలో ఉన్న ప్రజల కోసం ఖర్చు పెట్టాలనేది ఎవరు ఏ స్థాయిలో ఖర్చు పెట్టినా దాన్ని మనం స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడ మనం ప్రస్తావించుకుంటున్నది ఏంటి అంటే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఆ రోజు ఎన్టీ రామారావు గారినో ఇవాళ చంద్రబాబు నాయుడు గారినో రాజకీయంగా విమర్శించాలి అనుకున్నప్పుడు వారు పుట్టి పెరిగిన సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని ఆ సామాజిక వర్గాన్ని హ్యూమిలేట్ చేస్తూ వాళ్ళు ఏదో ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ విద్రోహులు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం నాకు మొదటి నుంచి ఆక్షేపణ ఉంది. నేను చాలా సందర్భాల్లో కూడా ఆ వివరణ ఇస్తూ నేను చాలా వీడియోలు కూడా మాట్లాడున్నా గతంలో కూడా. ఎందుకంటే సమాజం పట్ల, సామాజిక వర్గాల పట్ల, ఆ సామాజిక వర్గ వ్యవహార శైలి పట్ల కనీస మాత్రపు అవగాహన లేని అరబొట్టగాళ్లే ఈ సోషల్ మీడియాలో పోస్టులు రాసేది. వాళ్ళకి చరిత్ర గురించి అవగాహన లేదు, వర్తమానం గురించి అవగాహన లేదు. ఎందుకనంటే ఇవాళ పదే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ
సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వాళ్ళకి కొద్దిపాటి అయినా సరే వాళ్ళకి అవగాహన ఉంటే అసలు ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయరు. ఎందుకు? ఈరోజు ఏదో మనం ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రభుత్వాలకు విరాళాలు ఇచ్చిన అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదొకటే కాదు, కృష్ణా జిల్లాలో చల్లపల్లి రాజా గారికి సంబంధించిన 18,000 ఎకరాల భూములు ఉండేవి. ఆ భూముల్ని పేదలకు పంపిణీ చేయాలి అని చెప్పని పోరాటాలు చేసింది విజయవాడ కేంద్రంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు. ఆ కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వం మొత్తం కూడా కమ్మ సామాజిక వర్గీయులే. అంటే కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సమాజం కోసం గొంతెత్తి ప్రశ్నించిన, పోరాడిన గొంతుకలన్నీ కూడా కమ్మ సామాజిక వర్గీయులే. సమాజంలో సంస్కరణలకు ఆద్యులు కమ్మ సామాజిక వర్గీయులే. నక్సలిజం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని ప్రజా ఉద్యమాలలో భాగస్వాములైంది ఈ సామాజిక వర్గీయులే. ఇంకొక అడుగు ముందుకేసి మనం గత 4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలుగా జరిగిన ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కానీ వాటి నేపథ్యం ఒకసారి గమనించుకుంటే అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ 4-5 కమ్మ సామాజిక వర్గం మహిళలు ఉంటారు. ఆడపిల్లలు కమ్మ సామాజిక వర్గీయులు ఉంటారు. సహజంగా ఆడపిల్లని కుటుంబ పరువుగా, ప్రతిష్టగా భావిస్తారు. మన కుటుంబ ఆడపిల్ల వేరే కులపాన్ని చేసుకుంటుందా అని చెప్పని పరువు హత్యలకు పాల్పడ్డ వాళ్ళని చూసాం మనం. ఆ కుటుంబాలతో శాశ్వతంగా తెగతెంపులు చేసుకున్న వాళ్ళని చూసాం. ఆ వివాహానికి ఆమోదించకుండా అడ్డుకట్టలేసి శాంతి భద్రతల సమస్యలు సృష్టించడాన్ని చూసాం. మరి నాకు తెలిసే, నాకు పరిచయం ఉన్న కుటుంబాల్లోనే ఒక 100 మందికి పైగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగినాయి. ఎక్కడ ఒక్క సందర్భంలో కూడా ఒక్క పరువు హత్య కానీ, ఒక దాడి దౌర్జన్యాలకు గురైన సంఘటనలు కూడా నేను చూడాల. పైగా ఆ కొత్తగా కలిసిన కుటుంబాన్ని కూడా స్వాగతించి, కలుపుకొని, వాళ్ళ పిల్లల్ని కూడా ఆదరించి కుటుంబంలో అంతర్భాగంగా చేసుకున్నాడు. ఈ నేపథ్యమే ఉంది. మరి కమ్మ సామాజిక వర్గీయులకి కులపిచ్చి, కుల గజ్జి అని చెప్పని విమర్శ చేసేవాళ్ళు మొట్టమొదటగా వాళ్ళ కుటుంబాల్లో స్థితిగతులు ఒకసారి ఆలోచన చేసుకోమనం. ఇవాళ విజయవాడ, గుంటూరు, పొన్నూరు, తెనాలి, చిలకలూరుపేట, నరసరావుపేట, గుడివాడ, ఏ ప్రాంతమైనా చూసుకో, ఆయా ప్రాంతాల్లో కాలేజీలు మొత్తం కూడా కమ్మ సామాజిక వర్గీయులే. భూములు వాళ్ళే విరాళంగా ఇచ్చారు. ఆ భవనాల నిర్మాణానికి వాళ్ళే విరాళాలు ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి ఆ రోజు వాళ్ళకున్న రాజకీయ పరపతితోటి ప్రభుత్వం నుంచి ఎయిడ్ తీసుకొచ్చి ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు కులాలకు అతీతంగా చదువుకోవడానికి మార్గం సుగమం చేశారు. ఆ కాలేజీలో ఒక కమ్మ సామాజిక వర్గీయులే చదువుకున్నారా? మా గోదావరి జిల్లాలో కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉన్నాయి. ఇవాళ ప్రధానంగా ఏ గ్రామీణ ప్రాంతంలో అయినా సరే ఒక 5 దశాబ్దాల క్రితం, 6 దశాబ్దాల క్రితం, 7 దశాబ్దాల క్రితం కొన్ని స్కూల్స్ 100 సంవత్సరాలకు పూర్వం ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరి కంట్రిబ్యూషన్స్ తోటి స్కూళ్ళ నిర్మాణం జరిగింది. కొద్దిగా ఆలోచన చేసుకో మనం. ఇవాళ చదువుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఆర్థికంగా ఒక ఉన్నత స్థాయికి చేరటం ఆ కులం తప్పు కాదు. అది దాన్ని అనుసరించి, దాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళలాగా మనం కూడా ఎదగాలి అని చెప్పని లక్ష్యాన్ని నిర్దేశించుకొని నాకు తెలిసి చాలా కులాలు వాళ్ళ పిల్లలను కూడా చదివించుకున్నారు, ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇవాళ సమాజంలో అత్యున్నత స్థాయిలో జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి మిగిలిన చాలామందితో కంపేర్ చేసినప్పుడు వీళ్ళు చాలా రంగాల్లో ట్రెండ్ సెట్టర్లుగా ఉన్నారు. ఆ ట్రెండ్ సెట్టర్లుగా వీళ్ళు నిలవటం, ఆ ట్రెండ్ సెట్టర్లుగా వీళ్ళు ఉన్న సందర్భంలో ఆయా రంగాల్లో కొంచెం మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ముందు ఉండటంతో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అరే అలా ఎదగలేకపోయామే అని చెప్పని అసూయపడ్డాళ్ళు ఉన్నారు. ఈ అసూయలో నుంచి వాళ్ళు ఆ డైజెస్ట్ అవ్వలేని బాధ, ఆక్రోశంతో ఈ విధమైన భూషణకు పాల్పడతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చాక ఏదో బాగుపడిపోయారు. చెప్తా రీసెంట్గా తెలంగాణలో ఒక మహామేధావి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 90,000 కోట్ల ప్రపంచ బ్యాంకు లోన్స్ వచ్చాయి. ఆ లోన్స్లో 90% కమ్మ సామాజిక వర్గీయులకే మేపేశాడు ఆయన. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కాకముందు వీళ్ళు పాలు పెరుగు అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాతే వీళ్ళకు ఒక స్థాయి దక్కింది అని చెప్పని అంటే ఒక రకమైన విమర్శలు చూస్తూ ఉన్నాం మనం. అంటే అతనికి అసలు అవగాహన ఉందా ఆ సామాజిక వర్గ ప్రస్థానం పట్ల? కానీ అసలు అంటే ఇవాళ ఆ కులంలో ఎవరెవరు ఏ కీలక పదవులు చేశారు, ఏ స్థాయిల్లో ఉన్నారనేది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే నాటికే వీళ్ళేం అడుగు తింటల్లా. స్వర్గీయ ఎన్జీ రంగా గారు
ప్రపంచ రైతు సంఘ నాయకుడు. 1984లో 400 పైగా స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ లోక్సభ పక్షానికి ఉపనాయకుడిగా ఉన్నారు ఆయన. మొలపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఒక ములపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారేంటి, బొలిని మునిస్వామి నాయుడు గారు మెడ్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాఘవేంద్రరావు గారు మధ్యప్రదేశ్కి గవర్నర్గా పనిచేశారు. అంటే ఆ రోజు ముఖ్యమంత్రితో సమానమైన పదవి అది. పోనీ ఎన్టీ రామారావు గారు ప్రస్థానం మొదలు కావడానికి ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కొత్త రఘురామయ్య గారు సెంట్రల్ మినిస్టర్ చేశారు. వెనుగళ్ల సత్యనారాయణ గారు, ఆలపాటి వెంకటరామయ్య గారు, కల్లూరి చంద్రమౌళి గారు, కాకాని వెంకటరత్నం గారు, ఎంతమంది ఏ స్థాయి నాయకులు ఉన్నారు? పెనమనేని కోటేశ్వరరావు గారు, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు. ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీలో రాయపాటి సాంబశివరావు గారు, కావూరు సాంబశివరావు గారు లాంటి ఉద్దండులైన నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆ కులం ఎన్టీ రామారావు గారితో బిగిను కాలేదు, ఎన్టీ రామారావు గారితో అంతము కాదు. అలాగే సమాజంలో మిగిలిన కులాలని వేటిని చూసి వీళ్ళు అసూయ పడ్డది లేదు. కష్టకాలంలో తమ అవసరం ఉంది అనుకున్న ప్రతి సందర్భంలో వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. వాళ్ళకి తోచిన దాంట్లో, వాళ్ళకి చేతనైన దాంట్లో, వాళ్ళకున్న స్తోమత ప్రకారం మా వంతుగా ఈ సమాజానికి మేము రిటర్న్ చేయాలి, కంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పనే బాధ్యతతోటి వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీని రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడం కోసం ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయటం ద్వారా బహుశా వీళ్ళు రాసే పోస్టుల్లో వీళ్ళ అసూయని, వీళ్ళ ద్వేషాన్ని వెలగక్కగలుగుతారేమో, కానీ వారి ప్రస్థానాన్ని ఆపటం అయితే ఎవరి వల్ల కాదు. అదే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనే తాపత్రయం 4 దశాబ్దాల పైగా ఈ దాడికి గురవుతానే ఉంది. కానీ దానివల్ల తాత్కాలికంగా ఒక 2019లో 1989లో రాజకీయంగా వారి ఎజెండా సక్సెస్ అయిందేమో, కానీ మళ్ళీ తిరిగి 5 సంవత్సరాలు గడిచేటప్పటికి ఆ రోజు 1989లో ఎన్టీ రామారావు గారిని ఓడించిన అదే కాంగ్రెస్ 94లో ప్రతిపక్ష హోదా దక్కించుకోలేదు. 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విష ప్రచారం 2024కి నిలవక ఆయనకి ప్రతిపక్ష హోదా దక్కల. కాబట్టి ప్రజలు నిజమేంటి అబద్ధం ఏంటి అనేది రీలో చేయడానికి ఎన్నాళ్ళు పట్టదు.